రైల్వే ఎన్టీపీసీ 2024 నవంబర్ 18th 35th డే మన యొక్క టార్గెట్ చూద్దాం. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ డే ఎంతవరకు చదివారో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో దయచేసి ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆన్సర్ చెప్పడం వల్ల మీకు ఇంకొంచెం ఎక్కువనే గుర్తుంటుంది తప్పితే నష్టం అయితే ఏమీ లేదు. ఆన్సర్స్ ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక్క ఆన్సర్ అయినా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలు చేసినప్పుడు వేరే ఏదేదో డౌట్స్ అడగడం కాకుండా ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్తే చాలా సంతోషిస్తాను. ఓకేనా? సో అట్ ద సేమ్ టైం మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకునే ముందు యూట్యూబ్లో మల్టిపుల్ క్లాసెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకేనా? సో చూశాక డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డే 34 యొక్క టార్గెట్ చూసినట్లయితే ఏజెస్ కంప్లీట్లీ పూర్తి చేయమని చెప్పాను. థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి చదవమన్నాను. టెన్నిస్లో మరికొంత భాగం చదవమన్నాను. ఫోర్స్, ఫిజిక్స్ నుండి ఫోర్స్ చదవమన్నాను. 1956 తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చదవండి అని చెప్పాను. ఒకసారి చూద్దాం. క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 5 సంవత్సరాల క్రితం సచిన్ వయసు వినీత్ వయసుకి 4 రెట్లు మరియు 10 సంవత్సరాల తరువాత సచిన్ వినీత్కి 2 వయసులో ఉంటాడు. సచిన్ మరియు వినీత్ యొక్క ప్రస్తుత వయసులను కనుగొనండి అనే క్వశ్చన్ అడిగాడు. సో వెరీ ఈజీ టాపిక్ అండి. ఏజెస్ ఎలా ఇచ్చినా కానీ మనం చేసే మెథడ్ ఒకటే, బిఫోర్, ప్రజెంట్, ఆఫ్టర్. నేను చెప్పాను, చూడండి ఒకసారి. సెకండ్ వన్, రాజు ఉద్యోగం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి ఉత్తీర్ణత సాధించినప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. 12వ తరగతి ఉత్తీర్ణులయ్యాక అతను గ్రాడ్యుయేషన్ కోర్సును 3 సంవత్సరాలలో మరియు పీజీ కోర్సును 2 సంవత్సరాలలో పూర్తి చేశాడు. పీజీ కోర్సు పూర్తి చేసిన సరిగ్గా 1 సంవత్సరం తర్వాత అతనికి జాబ్ వచ్చింది. అయినా ఏ వయసులో పెళ్లి చేసుకుంటాడు అనేది క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం అనిల్ వయసు ప్రీతంకి 1.5 టైమ్స్. 8 సంవత్సరాల తర్వాత అనిల్ మరియు ప్రీతం వయసు మధ్య రేషియో వచ్చేసి 25:18 ఉంటుంది. ప్రస్తుతం ప్రీతం యొక్క వయసు ఎంత అని అడిగాడు. నెక్స్ట్ వన్, మనోజ్ ప్రస్తుత వయసు మరియు వాసిం వయసు నిష్పత్తి 3:11. రెహనా కంటే వసీం 12 ఏళ్ళు చిన్నవాడు. 7 ఏళ్ల తర్వాత రెహనా వయసు 85 ఏళ్ళు. మనోజ్ కంటే 25 ఏళ్ల మనోజ్ తండ్రి ప్రస్తుత వయసు ఎంత? నెక్స్ట్ వన్, తండ్రి వయసు కొడుకు వయసు కంటే 28 సంవత్సరాలు పెద్ద. అయినా 3.5 ఇయర్స్ తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకి 2 అవుతుంది. అయినా ప్రస్తుతం తండ్రి కొడుకుల వయసు ఎంత? నెక్స్ట్ వన్, ఆర్టికల్ 1 ఏం తెలియజేస్తుంది అసలు? భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల కోసం ఏర్పాటైన మొదటి కమిటీ ఏది? ఏ ఇయర్? 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని? వీలుంటే నేమ్స్ కూడా చెప్పండి. 17వ రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రం ఏది? సో చాలామంది ఏంటంటే సో ఇదే సరిపోతుందా అనిపిస్తూ ఉంటుంది, మీకు ఈజీ క్వశ్చన్స్ అనిపిస్తుంది, బట్ ఎవరైతే ఆన్సర్ చేయట్లేరు. సో మీరు ఆన్సర్ చేయట్లేరు అంటే మీరే అర్థం చేసుకోగలరు. ఓకే, సో ప్రాపర్గా చదవండి. రైల్వే ఎగ్జామ్ ఈజీగానే క్రాక్ చేయొచ్చు. మిమ్మల్ని ఎవరో భయపెడతా ఉంటారు తప్పించి రైల్వే ఎగ్జామ్ ఈజీగానే క్రాక్ చేయొచ్చు. కొద్దిగా కష్టపడాలి, ప్రాపర్గా చదవాలి, డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ వన్, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్కు రాష్ట్ర హోదా ఎప్పుడు కల్పించారు? చెబ్రా థర్మల్ కేంద్రం, విద్యుత్ కేంద్రం ఎక్కడుంది? ఫోర్స్ అనేది 20 న్యూటన్స్, యాక్సిలరేషన్ అనేది 10 మీటర్/సెకండ్ స్క్వేర్ అయిన ద్రవ్యరాశి ఎంత? నెక్స్ట్ వన్, 100 కేజీల ద్రవ్యరాశి 5 సెకండ్లలో 5 మీటర్/సెకండ్ నుండి 15 మీటర్/సెకండ్ వేగం వరకు పొందింది. వస్తువుపై చూపిన శక్తి యొక్క పరిమాణాన్ని కనుగొనండి. క్షేత్ర బలం అనగా ఏంటి? ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? దాని యొక్క యూనిట్స్ ఏంటి? అభిలంబ బలం అనగా ఏంటి? సో మీకు ముందుగా మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. లాస్ట్ బెంచ్లో కూర్చొని క్రాక్ చేసేవాడు ఎలాంటి టాపిక్ చూజ్ చేసుకుంటాడో చదవడానికి అలానే ఉంటాయి. డౌన్లోడ్కి, ప్రింట్కి అవకాశం లేదు. ఎందుకంటే మీరు
తీసుకొని తర్వాత మెసేజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మీరు చాలా తెలివి కల వాళ్ళ స్టూడెంట్స్. ఒక్కరు బై చేసి 100 మందికి షేర్ చేస్తారు. ఎందుకంటే మీరు కష్టపడి ప్రిపేర్ చేసింది కాదు కదా. సో అలానే ఉంటుంది కనుక అందుకే ఇవ్వలేదు. సో అర్థం చేసుకోగలరు. ఓకేనా. మాక్ టెస్ట్లు ఉండవు. మాక్ టెస్ట్లు ప్రిపేర్ చేయడం అనేది అదొక చాలా పెద్ద టీం వర్క్ తోటి చేయాలి. సో మీకు టెక్స్ట్ బుక్ అనేది ఒకటి ఉంటుంది యాప్, అందులో చేయండి. ఎందుకంటే వాళ్ళు చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఎవరు మాక్ టెస్ట్లు ఎక్కువ పెట్టాం కదా అని అలా కాదు, ప్రాపర్గా ఎవరు దాన్ని ప్రిపేర్ చేయగలరో అక్కడ నుండి తీసుకోవాలి మాక్ టెస్ట్లు మనం. సో టెక్స్ట్ బుక్ అనే యాప్లో మీరు పర్చేజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ 50% ఆఫర్ అనేది ఈ రోజుతోటి క్లోజ్ అండి. ఈ రోజుతోటి 50% ఆఫర్ అయితే ఉండదు. కారణం కూడా మీకు చెప్పాను. ఎందుకంటే తక్కువకి ఇవ్వడం వల్ల మంచి చేద్దాం అనుకుంటే మీరు తక్కువ అంచనా ఇస్తూ ఉన్నారు కనుక తీసివేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ రోజుతోటే లాస్ట్. ఓకేనా. సో ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కేవలం 50 రూపీస్ అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్సు 250 రూపీస్. మీకు ఇందులో కొన్ని క్లాసెస్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో ప్రాపర్గా ప్రిపరేషన్ అనేది జరగాలి మనకి. సో 2-3 డేస్ బిఫోర్ మనం 8,000 ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇంగ్లీష్ మీడియం అప్లోడ్ చేశాను. తెలుగు మీడియం కూడా ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ వీక్, ఈ వీక్ ఎండ్లో మనం తెలుగు మీడియం కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఒకసారి అది అయిపోయిందంటే మనం అదర్ పెండింగ్ క్లాసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇక 35th డే కనుక చూసినట్లయితే పర్సంటేజెస్ చదవండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాథమిక హక్కులు చదవండి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ చదవండి, అండ్ టెన్నిస్ క్లోజ్ చేసేయండి. ఇక ఈ మనకి ఆస్ట్రేలియన్, యూఎస్, ఫ్రెంచ్, వింబుల్డన్, తర్వాత మ్యాడ్రిడ్ ఓపెన్, ఖతార్ ఓపెన్, ఇలా చాలా ఉంటాయి. అందుకే మనం 3 డేస్ పెట్టుకున్నాం. ఎందుకంటే విన్నర్స్, రన్నర్స్, మెన్స్, ఉమెన్స్, సింగిల్స్ ఉంటుంది, డబుల్స్ ఉంటుంది, మిక్స్డ్ ఉంటుంది కనుక 3 డేస్ పెట్టుకోవడం జరిగింది. సో టెన్నిస్ అనేది ఈ రోజుతో క్లోజ్ చేసింది. సో డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రాపర్గా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.